మార్నింగ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీ గోల్డెన్ దీప్తి. ఈ రోజు ఎక్కడికి వెళ్తున్నామంటే 2 డేస్ హాలిడేస్ వచ్చాయన్నమాట. సెకండ్ సాటర్డే రావడంతో 2 డేస్ హాలిడేస్ వచ్చాయి. హాలిడేస్కి మా హస్బెండ్కి అయితే హాలిడేస్ ఇచ్చారు కదా, ఇంకా 2 డేస్ కూడా మేము రిలేటివ్స్ ఇంటికి అయితే వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నామా ఏంటి అని చెప్పేసి ఫుల్ వీడియో చూడండి. వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చుద్దని అనుకుంటున్నాను నేను వీడియో. నేను మార్నింగే లేచాను కదా, నా ఫేస్ అయితే ఎలా ఉందో చూస్తున్నారు కదా. ఇంకా లేచి ఇప్పుడు ఇంకా నేను బ్రష్ కూడా చేయలేదు. ఇంకా తర్వాత రెడీ అయ్యి వెళ్తాను. నా వీడియో మొత్తం మీరు పూర్తిగా చూస్తారని అనుకుంటున్నాను. నేను ఆల్రెడీ లగేజ్ ప్యాక్ చేస్తాను. 2 డేస్ హాలిడేస్ వచ్చాయి కదా, సెకండ్ సాటర్డే వల్ల మా ఆయనకి కూడా 2 డేస్ హాలిడేస్ అనమాట. ఆల్రెడీ నేను లగేజ్ అయితే సర్దేసుకున్నాను. బ్యాగ్ నిండా బట్టలు పెట్టేసుకున్నాను. చూస్తున్నారు కదా, బ్యాగ్ నిండా బట్టలు అయితే 2 డేస్కి సరిపడా బట్టలు అయితే ఎట్టేసుకున్నాను నేను. ఈరోజు ఫ్రైడే కదా, ఈరోజు హాలిడే లేదనమాట మా ఆయనకి. ఈరోజు అయితే ఫీల్డ్ వర్క్ ఉందని చెప్పేసి ఫీల్డ్కి అయితే వెళ్తున్నారు. ఆఫ్టర్నూన్ చేసి వచ్చేస్తాను, ఆఫ్టర్నూన్ నుంచి లీవ్ తీసుకుంటాను అనేసి అయితే చెప్పారనమాట నాతోని. ఆఫ్టర్నూన్ చేసి బయలుదేరదాం అనేసి అయితే అన్నారు. ఇప్పుడైతే ప్రెజెంట్ ఫీల్డ్కి అయితే బయలుదేరుతున్నారనమాట. పాపం ఈరోజు మళ్ళీ ఫీల్డ్కి వెళ్ళేసి వచ్చి జర్నీ పెట్టుకున్నారు. ఆఫ్టర్నూన్ అయిపోయింది అనమాట. నేనైతే రెడీ అయిపోయాను. మా ఆయన అయితే ఇంకా రాలేదనమాట. అక్కడి నుంచి వస్తానని అయితే కాల్ చేశారు. నేనైతే రెడీ అయిపోయాను అనమాట. నాకైతే రెడీ అయిపోయి ఉండు అనేసి అయితే చెప్పారు. అందుకని రెడీ అయిపోయాను. నేను ఈ డ్రెస్లో ఎలా ఉన్నాను అని చెప్పేసి కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. వెళ్ళేటప్పుడు ట్రావెలింగ్లో ఏమేమి చూసామా, ఏమేమి తిన్నామా, ఎలా వెళ్ళామా అని చెప్పేసి మొత్తం కూడా నేను వెళ్ళేంత వరకు కూడా నేను తీసి పెడతాను. ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకండి, పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. ఇంతకీ నేను ఈ డ్రెస్లో ఎలా ఉన్నానో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. మా ఆయన వచ్చిన తర్వాత మేమైతే బయలుదేరుతాం కదా, ఆ వీడియో అయితే ఖచ్చితంగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. టైం వచ్చేసి 3 అయిపోయింది. అయినా సరే మా ఆయన రాలేదు. ఎందుకు రాలేదు అని చెప్పేసి నేనైతే కాల్ చేశాను అనమాట. కాల్ చేస్తే ఆల్రెడీ అక్కడైతే వర్షం పడుతుందని అయితే చెప్పారు నాతోని. ఇక్కడ వర్షం ఇంకా పడట్లేదు, కాకపోతే మబ్బులు ఉన్నాయన్నమాట. కానీ అక్కడైతే పడుతుందంట వర్షం. వర్షం వల్ల ఆగిపోయాను, బయలుదేరి వస్తాను అని అయితే చెప్పారు నాకు. ఇప్పుడే కాల్ చేశాను నేను. ఇప్పుడు టైం వచ్చేసి 3:10 అలా చూడండి. మళ్ళీ వెంటనే మబ్బులు వస్తాయి. మేమైతే రెడీ అయిపోయాను అనమాట. మా ఆయన ఇంకా రాలేదు. 3 అలా అయిపోద్ది వచ్చేసరికి అని అయితే చెప్పారు. కరెక్ట్గా మేము వెళ్ళాలి అనుకునే టైంకే మళ్ళీ వర్షం అయితే రావడానికి సిద్ధంగా ఉంది. అలా మబ్బులు కమ్మేసి ఉన్నాయి, ఉరుముతుంది లైట్గా. చిన్న చిన్న చినుకులు కూడా పడుతున్నాయి. చూడండి ఎలాగుందో. ఎప్పుడు మాకు ఇలానే జరుగుద్ది ఏంటో మరి. అంతా మాకు ఇంట్లోని కట్టి పడేసి ఇంట్లో ఉండిపోయి మీరు అక్కడికి వెళ్ళకండి అన్నట్టుగా వాతావరణం కూడా మాకు అనుకూలంగా ఉండదు అనమాట. ఇంకైనా సరే చూద్దాం మా ఆయన వచ్చిన తర్వాత ఏమంటారు. ఒకవేళ వర్షం పడితే వెళ్ళాలి వెళ్ళకూడదా అని చెప్పేసి ఇంకా మా ఆయన చేతుల మీదగానే ఉంది. చూస్తున్నారు కదా క్లైమేట్ అయితే ఎలా ఉందో. చూడండి మబ్బులు ఎలా వచ్చేస్తున్నాయో మళ్ళీ. 1 hour later. చూడండి ఫ్రెండ్స్, 3 గంటలకు వస్తానని చెప్పి మొత్తం 4 గంటలకు వచ్చారు మా ఆయన. ఫీల్డ్కి వెళ్ళేసి వచ్చారు కదా, షర్ట్ అంతా ఖరాబ్ అయిందంట. ఇప్పుడైతే డ్రెస్ చేంజ్ చేసుకుంటాను అనేసి అయితే చెప్తున్నారు. డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా మేమైతే బయలుదేరుతున్నాం. ఆయన 3 గంటలకు వస్తానని చెప్పేసి 4 గంటలకు వచ్చారు. మేము 4 గంటలకు బయలుదేరదాం కదా అనుకుంటే 5 గంటలకు బయలుదేరాము. అనుకున్నది ఒకటి జరుగుతుంది ఒకటి అన్నట్టు అయిపోయింది అనమాట. ఇంకా సరే వచ్చారు కదా, వచ్చిన తర్వాత అయితే కాసేపు అయితే ఫ్రెష్ అయ్యారు. ఫ్రెష్ అయిన తర్వాత ఇంకా మళ్ళీ బయలుదేరాం మేము. ఇంకా వచ్చిన వెంటనే బయలుదేరిపోతే పాప మా ఆయన కూడా డ్యూటీకి వెళ్ళేసి వచ్చారు కదా, పాప మలిసిపోయి ఉన్నారని చెప్పేసి కొంచెం అయితే రెస్ట్ తీసుకున్నారు. తర్వాత మేమైతే ఇంకా బయలుదేరాము. ఇప్పుడు మేము చాలా దూరం వెళ్ళాలన్నమాట. ఎక్కడికి వెళ్తున్నానో, ఏ ఊరు వెళ్తున్నానో, అసలు ఎక్కడ ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నానో, ఎవరిని కలవడానికి వెళ్తున్నానో అనేసి తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయొద్దు. ఇది ఘాటి రోడ్డు చూపించాను కదా మీకు చాలా సార్లు నేను. కొత్త రోడ్స్ వేసారని చెప్పేసి ఆ రోడ్డు అనమాట ఇది. మేము బయలుదేరడమే చాలా లేట్గా బయలుదేరాం కదా, అందుకని చెప్పేసి మా ఆయన అయితే చాలా స్పీడ్గా తీసుకెళ్ళిపోతున్నారు. మళ్ళీ హైవేకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ట్రాఫిక్ వచ్చేస్తుంది, మళ్ళీ అప్పుడు మరి వెళ్ళలేము, ఇంకా లేట్ ఎక్కువ అయిపోద్ది అని చెప్పేసి చాలా స్పీడ్గా తీసుకెళ్తున్నారు అనమాట. ఎందుకంటే బయలుదేరదాం అనుకునే టైంకి బయలుదేరిపోయాం కదా, అందుకని చెప్పేసి స్పీడ్గా తీసుకెళ్ళిపోతున్నారు. బైక్లో వెళ్ళేటప్పుడు మాట్లాడుతున్నాను, కాకపోతే నా వాయిస్ మీకు వినిపించదు. మీకు ఇప్పుడు రోడ్ చూపిస్తున్నాను కదా, అలా స్ట్రైట్గా వెళ్ళిపోతే చింతపల్లి వెళ్ళిపోద్ది అనమాట రోడ్డు. మేమైతే రైట్ సైడ్కి వచ్చేస్తున్నాం. మేమైతే కృష్ణదేవిపేట నుంచి నర్సీపట్నం వెళ్తున్నాం అనమాట. అందుకని చెప్పేసి రైట్కి అయితే వచ్చేస్తున్నాము. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి పార్క్ అనమాట. ఏం పార్క్ అంటే లాస్ట్ టైం నేను షార్ట్ వీడియోలో చెప్పాను, మీకు గుర్తుందో లేదో, ఒకవేళ చూడకపోతే వెళ్ళి చూడండి. ఇది వచ్చేసి మన అగ్గిపిడుగు అల్లూరి సీతారామరాజు గారి పార్క్ అనమాట. ఆయన చనిపోయిన తర్వాత ఈ ప్లేస్లోనే పూడ్చిన తర్వాత ఆ పార్క్ నియమించారు. అదే పార్క్ అనమాట అది. పార్క్ వెళ్ళాలంటే డైరెక్ట్గా వచ్చి లోపలికి వెళ్ళిపోవచ్చు. టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి అనే రూల్ ఏమీ లేదు దానికి. నేను ఇంపార్టెంట్ అయిన విలేజ్లకు మాత్రమే వీడియో తీసాను. ఈ విలేజ్ పేరు వచ్చేసి సోజ్యం అనమాట. ఈ విలేజ్ స్పెషల్ ఏంటంటే ఇక్కడ ఎక్కువగా స్వీట్స్ అవి సేల్ చేస్తూ ఉంటారు, స్వీట్స్ అవి అమ్ముతూ ఉంటారు అనమాట. ఎక్కువ స్వీట్ షాప్సే ఉంటాయి. ఇక్కడికి వచ్చే తీసుకుంటూ ఉంటారు మా వైపు ఉన్న చుట్టుపక్కల ఊర్లో వాళ్ళందరూ కూడా. ఎవరింట్లోనైనా ఫంక్షన్స్ చేయాలన్నా, మ్యారేజెస్ చేయాలన్నా ఫస్ట్ గుర్తొచ్చేది ఈ సోజ్యం విలేజ్ అనమాట. మా వైపు ఉన్న వాళ్ళందరికీ కూడా ఇక్కడే మంచి టేస్ట్ తోని రీజనబుల్ ప్రైస్కి అయితే ఇస్తారనమాట. స్వీట్స్ ఇక్కడే కొనుక్కుంటారు.
ఇప్పుడు వచ్చేదంతా వర్షాకాలం కాబట్టి గడ్డి కూడా పచ్చగా ఉంటుంది. మొక్కలకి కానీ గడ్డికి కానీ పైనుంచి వర్షం పడి చనిపోయినవి కూడా మళ్ళీ మొలకెత్తుతాయి కదా. ఈ వర్షాకాలంలోని చాలా బాగుంటుంది అనమాట చూడడానికి. కాకపోతే రోడ్స్ అయ్యి కొంచెం బాగాలేపోతే ఖరాబ్ అయిపోతూ ఉంటాయి. అలా టైంలో ఏంటంటే వర్షం నచ్చదు, కానీ మొక్కలు పెరగడానికి మాత్రం వర్షం నచ్చదు ఇటువైపు వాళ్ళందరికీ కూడా. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, వీళ్ళ షాప్ అక్కడే ఉంది. పక్కనే కాకర పాద అయితే వేసుకున్నారు, అక్కడ దొండకాయల పాద కూడా వేసుకున్నారు. అటు సైడ్ వచ్చేసి కొన్ని మొక్కలు వేసుకొని వీళ్ళు చక్కగా షాప్లోనే అక్కడి తెంపి అలాగా అమ్ముతున్నారు అనమాట. ఫ్రెష్గా కోసిన కాయల్ని అలాగా వాళ్ళ షాప్లోనే అమ్ముతున్నారు. A few minutes later. ఈ రోజు మేము బయటకు వచ్చాం, కానీ అసలు వర్షం పడదేమో అనుకున్నాము. ఎందుకంటే మేము వచ్చే టైంకి వర్షం అంతలా లేదు, మా సైడ్ అయితే అసలు లేదు. మా ఆయన వెళ్ళి ఫీల్డ్కి అయితే ఉండింది, కానీ తర్వాత బయలుదేరి సగం దూరం వచ్చిన తర్వాత ఇంకా పట్టుకుంది. ఇదంతా వర్షమే పడి చూస్తున్నారు కదా ఎలా నిండిపోయి ఉన్నాయో. ఇంకా లైట్గా చినుకులు పడుతున్నాయి, చిన్న చిన్న చినుకులు కాస్త పెద్ద పెద్ద వర్షంగా మారిపోయింది. 1 hour later. మధ్యలోని నేనైతే వీడియో తీయలేకపోయాను. ఇదైతే నర్సీపట్నం వస్తాను అనమాట. నర్సీపట్నం వచ్చిన తర్వాత కొంచెం అలా తగ్గింది. అప్పటికే నా ఫోన్ కూడా కెమెరా మొత్తం తడిసిపోయింది. తడిసిపోయిన తర్వాత నేనైతే ఇంకా క్లాత్ తుడిసినా సరే ఇంకా మబ్బుగా ఉందనమాట కెమెరా మొత్తం. చూస్తున్నారు కదా రోడ్స్ అన్నీ ఎలా తడిసిపోయి ఉన్నాయో. నేనైతే ప్రజెంట్ ఇప్పుడు నర్సీపట్నంలోనైతే ఉన్నాను. నర్సీపట్నం వచ్చిన తర్వాత నా సిచ్యువేషన్ ఏంటంటే వర్షం ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని వదలట్లేదు, వీడియో తీసుకుందామంటే అనేసి ఫీల్ అవుతున్నాను అనమాట నేను అప్పుడు. నర్సీపట్నం వచ్చిన తర్వాత ఏమైనా తిందాం కదా వేడివేడిగా, వర్షం పడింది కదా అనేసి అయితే నేనైతే తీసుకుంటున్నాను అనమాట. సమోసా తీసుకుంటున్నాను, ఉల్లి సమోసా. ఉల్లి సమోసా ఒక 20 రూపీస్ తీసుకున్నాను. తర్వాత పకోడీ కూడా ఒక 20 రూపీస్ అయితే కట్టించుకుంటున్నాను. ఈ లోపు మా హస్బెండ్ అయితే బైక్ ఫ్రంట్ వైపు అంటే అద్దాలు ఉంటాయి కదా, అద్దాలు ముందు ఒకసారి తీపించేశారు. ఇప్పుడైతే అవి వేయించుకుంటాను కొత్తవి తీసుకొని అయితే ఆయన అయితే అక్కడికి వెళ్ళారు. ఈ లోపు నేనైతే ఇవి కట్టిస్తున్నాను. ఇప్పటి వరకు వర్షం పడింది కదా, ఇంకా వేడివేడిగా పొట్టలోకి ఏదో ఒకటి దింపాలనేసి అయితే ఇవి అయితే తీసుకుంటున్నాను. బైక్లో కూర్చొని తినుకుంటూ అలా వెళ్ళిపోద్దాం కదా అనేసి అయితే అవి తీసుకున్నాను అనమాట. నేనైతే బైక్లో కూర్చున్నాను. అప్పటికే లైట్గా చీకటి అయిపోతుంది. ఇంకా చీకటి అయిపోతుంది కదా అని చెప్పేసి ఫాస్ట్గా తీసుకెళ్ళిపోతున్నారు అనమాట మా ఆయన. చూస్తున్నా కానీ చీకటి అయిపోయింది. చూసారా ఎంతసేపు తొందరగా వెళ్ళిపోదామా అనేసి ఉండింది ఫస్ట్ నుంచి కూడా, కానీ ఎంత చీకటి అయిపోయిందో చూస్తున్నారు కదా మీరు. ఇంకా చీకటిలోనే ఇంకా మా ప్రయాణం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా అలాగా ఇంకా ఉండే టైం కొద్దీ ఇంకా నైట్ అయిపోతూ ఉంటుంది. ఇంకా హైవేకి వెళ్ళామంటే ఇంకా నైట్ అయిపోద్ది, మళ్ళీ లేనిపోని బాధ కదా, మళ్ళీ ట్రాఫిక్ ప్రాబ్లం ఉంటుంది అని చెప్పేసి ఫస్ట్లోనే మేము ముందుగానే బయలుదేరిపోదాం అనుకున్నాం. కానీ ఏం చేస్తాం మరి, అనుకున్నవన్నీ జరగవు కదా. మేము ఎప్పుడు ఏదనుకున్నా అది కరెక్ట్గా జరగట్లేదు. వర్షం పడకూడదు అనుకుంటే వర్షం పడుతుంది, తొందరగా వెళ్ళిపోవాలి అనుకుంటే లేట్గా వెళ్తున్నాం, అంతే తేడా. ఇంకా అదైతే కొనుక్కున్నాం కదా, ఆ సమోసా తినుకుంటూ హైవేలోనైతే అలా బయలుదేరుతూ వెళ్ళిపోయాము. ఇప్పుడు మీకు స్ట్రైట్గా రోడ్డు కనిపిస్తుంది కదా, ఒక లారీ వెళ్తుంది కదా, ఆ లారీ వెళ్ళే రోడ్డు అయితే వైజాగ్ డైరెక్ట్ వెళ్ళిపోద్ది అనమాట. ఆ రోడ్డు మేమైతే అక్కడ నుంచి ఇలాగా రైట్ కట్ అయిపోతున్నాం. రైట్ కంటే మేము వెళ్ళే విలేజ్ రైట్కి వెళ్ళాలి. రైట్కి వెళ్ళిన తర్వాత చిన్న రోడ్డు ఉంటుంది, ఆ చిన్న రోడ్డు నుంచి అయితే లోపలికి వెళ్ళాలంటే నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను కదా, మా ఆయనే మొత్తం అంతా డైరెక్షన్ మొత్తం తనే అనమాట. ఇంకా నాకు తను చెప్పటం నేను మీకు చెప్పడం జరుగుతుంది. తర్వాత ఇంకా ఆ రోడ్డు వచ్చేసి అలా వెళ్ళిపోద్ది. పక్కన నుంచి 40 km అనమాట వైజాగ్ వెళ్ళటానికి. ఇంకంతే, ఇంక ఇక్కడ నుంచి మేమైతే ఇలా కట్ అయిపోతున్నాము ఆ విలేజ్ వెళ్ళటానికి. అప్పటి వరకు సమోసా పకోడీ తిన్నాను కదా, చాలాసేపు అయిందనమాట. గొంతులో నేను కూడా పడలేదు, అందుకని చెప్పి బాదం అయితే తీసుకున్నాను ఒక షాప్లో నాగి. మేమైతే ఇంకా ఫైనల్లీ ఆ విలేజ్కి అయితే వచ్చామన్నమాట. ఎవరింటికి వెళ్తున్నామా అనేసి లాస్ట్ వరకు చూడండి, ఎవరు కూడా స్కిప్ చేయకండి. చాలా ఎగ్జైట్మెంట్తో వెళ్తున్నాను నేను కూడా, ఎందుకంటే నాకు కూడా చాలా ఇష్టం అనమాట వాళ్ళ ఇంటికి వెళ్ళటం. ఫైనల్లీ వచ్చాము. టైం వచ్చేసి ఇప్పటికి 9 అవుతుంది కరెక్ట్గా. సో పైకి వెళ్ళాలి. హాయ్ వదినా, నాకంటే ముందు వస్తావు కదా నువ్వు. బాను అయినా నీ కాలేం పడట్లేదులే. బాను వదినా, ఇప్పుడు మంచిగా రెడీ అయ్యలేదా మరి? ఇంతకు మంచిగా లేదన్నా. యూట్యూబ్ నడుపుతున్నావా? అవును. చలో హాయ్. హలో ఫ్రెండ్స్, నేనైతే వస్తాను అనమాట. ఎవరో కాదు, మా ఆయన వాళ్ళ కొలిక్కు. మేమందరం ఫ్యామిలీ లానే ఉంటాము అని చెప్పేసి చూపించాను కదా షార్ట్ వీడియోలోని. వదిన వాళ్ళు వాళ్ళ హౌస్కి అయితే వచ్చాను అనమాట. నాకైతే చాలా బాగా చూసుకుంటారు వాళ్ళు, బయట ఉన్న బాగా చూసుకుంటారు. ఇదే మొదటిసారి అనమాట నేను ఇంటికి రావడం, అయినా కానీ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. రాగానే ఇంకెక్కడికైతే వచ్చామన్నమాట. ఫస్ట్ టైం వచ్చాను నా మ్యారేజ్ అయిన తర్వాత, ఇదే రావటం. ఇంకా నేను మ్యారేజ్ ముందు కూడా నేను ఒకసారి కూడా వెళ్ళలేదు, ఇదే మొదటిసారి అనమాట. నాకైతే రాగానే చాలా హ్యాపీ అనిపించింది. మేము అక్కడ అనుకొని 3కి బయలుదేరదాం అనుకున్నాం మార్నింగ్, కానీ 3కి అయితే రావడానికి అవ్వలేదు, వర్షం పట్టుకుందనమాట. మళ్ళీ మధ్యలోని వర్షం పడడం వల్ల నేను వీడియో కూడా అంతలాగా తీసుకోలేకపోయాను. తర్వాత వచ్చేసి
ఇంకా నర్సీపట్నం వరకు వచ్చేసరికల్లా కొంచెం తగ్గింది. అక్కడ నుంచి మళ్ళీ చిన్న చిన్న వీడియోస్ అయితే నేను తీసాను. ఇంకా తర్వాత అక్కడ నుంచి ఇంకా జర్నీ అనమాట. మొత్తం కూడా హైవే ఉంటుంది కదా, హైవే ఉండడం వల్ల నేనైతే వీడియో తీసుకోవడానికి అవ్వలేదన్నమాట. ట్రాఫిక్ అది ఉండింది. ఇంకా తర్వాత వీడియో తీసుకున్నా సరే మళ్ళీ పోలీసులు అలా ఉంటారు కదా, అందుకని చెప్పేసి నేనైతే అక్కడ దాకా వీడియో తీసుకోలేదు. తర్వాత ఇంకా వచ్చిన తర్వాత వదిన వాళ్ళు అయితే అడ్రస్ పెట్టేశారు. అడ్రస్ పెట్టేసిన తర్వాత వచ్చాను కదా, ఇలాగా వచ్చేసిన వెంటనే ఇంకా ఫ్రెష్ అయిపోయాను. ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే భోజనం అయితే చేయడానికి అయితే రమ్మంటున్నారు అనమాట. భోజనానికి ఏమేమి పెట్టారో చూద్దాం. ఆ ప్లేట్ నా కోసం వెయిట్ చేస్తుంది. ఏంటి పప్పు బంగాళదుంప కోడిగుడ్డ ఎలాగెలాగా సూపర్ సూపర్ చెప్పాలగా. వచ్చాం కదా, వచ్చిన తర్వాత మా అత్తయ్య గారు కడుపు నిండా మాకైతే డిన్నర్ రెడీ చేశారు. కోడిగుడ్డు బంగాళదుంప సపరేట్గా ఒక కర్రీ చేసి పప్పుచారు కూడా పెట్టారనమాట. నాకైతే నిజంగా పప్పుచారు చాలా బాగా నచ్చింది. ఎలా చేశారు అత్తయ్య గారు అనేసి అడిగాను, నవ్వుతున్నారు అలా అడిగినందుకు. చాలా బాగుంది, టేస్ట్ అయితే నిజంగా ఎక్సలెంట్గా ఉందండి. ఎంతకైనా పెద్దవాళ్ళనే వండుతారు కదా టేస్ట్గా. మేమందరం తినేసి కూర్చొని టీవీ చూస్తున్నాం. తర్వాత చిన్నదిని కూడా తినేస్తుంది. తను చదువుకుంటుంది, అప్పుడే వచ్చి తినింది. ఇంకా తినేసిన తర్వాత అందరం కూడా హాల్లో కూర్చొని ముచ్చట్లు అయితే పెట్టుకుంటున్నాము, కాసేపు అలా మాట్లాడుకుంటున్నాం. మావయ్య గారికి నైట్ డ్యూటీ ఉందంట. నైట్ డ్యూటీకి అయితే మావయ్య గారు వెళ్ళిపోయారు. వచ్చాం కదా అని చెప్పేసి ఇవైతే ముళ్ళు శనగలు అనమాట, తాలింపు వేసి అయితే ఇచ్చారు తినమని. నాకు చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది నేను ఎప్పుడో తినేదాన్ని, అప్పుడెప్పుడో తిన్నాను. మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ వీటిని చూస్తున్నాను. ఇవి తిన్న తర్వాత అయిపోయింది ఇంతటితో వీడియో. ఇంకా పడుకోవటమే, అందరితో మాట్లాడుతూ ఉంటాం కదా, కొంచెం బిజీగా ఉంటాం. ఇంకా రేపైతే ఎక్కడ ఏమేమి చేశానా, ఎక్కడెక్కడికి తిరిగానా అని చెప్పేసి వీడియో అయితే తీస్తాను. రేపటి వరకు వెయిట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు నా వీడియోని ఎవరైతే స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అలానే ఫస్ట్ టైం కనుక మా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోద్దు. అలా క్లిక్ చేయడం వల్ల అందరికంటే ముందు నేను పెట్టే వీడియోని మీరే చూడొచ్చు. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ గోల్డెన్ దీప్తి. బాయ్ ఫ్రెండ్స్.